మీ పేరమ్మా? నా పేరు వసంత కుమారి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కందుకూరు దగ్గర నుండి వస్తాను. కందుకూరు నుంచి వస్తున్నారు. కందుకూరు విలేజ్ పక్కన. ఏ ఊరు? ఓకే, కందుకూరు మండలం నుంచి వస్తున్నారు. ఏంటి మరి కందుకూరు నుంచి రావాల్సినంత అవసరం ఏంటి మీకు ఇక్కడికి? జగనన్న కోసం, జగనన్న చేసే సంక్షేమ పథకాల కోసం, ఆయన మహిళల కోసం ఎన్నో చేస్తున్నాడు. ఆయన పెట్టిన నవరత్నాలు కానీ ప్రతి ఇంటికి లబ్ధి వస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన లబ్ధి చేకూరుతుందమ్మా మీకు? వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, రైతు రుణమాఫీ వచ్చింది, అమ్మఒడి, ఆసరా డబ్బులు చెప్పని కూడా చాలా చేశాడు జగనన్న. ఇంకా కూడా మళ్ళీ కూడా ఇంకా అద్భుతమైనవి కూడా చేస్తాడు జగనన్న. అద్భుతమైనవి కూడా చేస్తాడు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకున్నారు రీసెంట్ గా. ఈ పొత్తుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సభ పెట్టారు. మరి ఈ సభలో మీకు మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో ఏమైనా యువతారంటారా? కొత్త మేనిఫెస్టో ఈరోజు చెప్తాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో నమ్మకం లేకపోతే ఇంత జనం రారు, ఇంత ప్రజాదరణ రాదు. జగనన్నకి చేస్తాడనే నమ్మకం ఉంటేనే చేసి చూపించాడు కాబట్టి మళ్ళీ కూడా చేస్తాడనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ మేము మహిళలందరం కూడా వచ్చాము. ఓకే, మరి ఫైనల్ గా ఈ పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తాను సార్. పవన్ కళ్యాణ్ ఒక బచ్చ. పవన్ కళ్యాణ్ కనీసం 175 స్థానాలకు 50% కూడా పోటీ చేయడం దుస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దత్తమ్మ ప్రాంతం తడిసిపోతాను జగన్ తలుచుకుంటే చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, బీజేపీ మొత్తానికి పోసుకుంటూ మొత్తం పొత్తులు పెట్టుకున్నారు. సింహంలాగా వస్తున్నాడు మా జగనన్న. మరి వీళ్ళ పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు కదమ్మా. కోతలు కూసుకుంటున్నారు. పొత్తులు చూసేది వాళ్ళు భయపడి పొత్తులు పెట్టుకుంటున్నారు. జగనన్నను చూస్తే ఒచ్చరు పోసుకుంటున్నారు. అందరూ ఇంకా చెప్పాలంటే జగనన్న చూసి భయపడుతున్నారు కాబట్టి మొత్తం కుమ్మక్కయి అదిరిపోయి పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. జగనన్నకు భయం లేదు. దమ్మన్నది గ్రేట్ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 175 అంటే 130 నుంచి 140 వస్తాయి. కానీ రాబోయే సీఎం మాత్రం జగనన్న. ముఖ్యమంత్రి మాత్రం మళ్ళీ జగననే వస్తాడు.